తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. ఆయనను ఆశ్రయించువారికందరికిని దేవుని హస్తము తోడుగా ఉండును అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ధర్మశాస్త్ర ప్రవీణుగైన ఎజ్రా దేవుణ్ణి ఆశ్రయించి ఆయన వాక్యాన్ని ధ్యానించుచు దాన్ని అనుసరిస్తూ దాన్ని ఇతరులకు బోధించుచు దేవుని పట్ల ఆయన వాక్యం పట్ల అపారమైన భక్తిని కలిగి ఉన్నాడు. అందును బట్టి దేవుడు తన హస్తము వారి ప్రయాణములో పనిలో తోడుగా ఉంచి మేలు చేశాడు. దేవుని హస్తము తోడుగా ఉంటే మనుష్యుల దయ పొందుకుంటారు, బలపరచబడతారు, శత్రువుల చేతిలో నుండి తప్పించబడతారు, విజయము పొందుకుంటారు, ఆదుకొనబడతారు, హెచ్చించబడతారు, బబులోను విడిచి యెరూషలేము చేరుతారు. నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుని హస్తము నిన్ను కాపాడి బలపరచి రక్షించి విజయమునిచ్చి హెచ్చించి నిన్ను పరలోకం చేర్చాలంటే నీవు కూడా ఎజ్రావలే దేవునియందు నమ్మికయుంచి ఆయన వాక్యమును అధ్యయనము చేసి దాన్ని ఆచరించి దాన్ని ఇతరులకు బోధించి ఆయన వాక్యమునకు విధేయుడవై నేను గొప్పవాడనని తలంచక దీనత్వంతో ప్రార్థనాపూర్వకముగా దేవునిపై ఆధారపడి దేవునియందు సమర్పణ జీవితం కలిగి ఆయనను ఆశ్రయిస్తే దేవుని హస్తము నీకు తోడుగా ఉండి మేలు చేకూరుస్తుంది. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి సమాధానం నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమెన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమెన్.